ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు బెంగాల్ వర్స్ యూ ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. నిన్న బెంగాల్ వర్స్ దబాంగ్ ఢిల్లీ మధ్య పెద్ద కాంట్రవర్సీ జరిగింది కదా. నిన్న అద్భుతమైన విజయం అందుకున్నటువంటి బెంగాల్ ఈరోజు మ్యాచ్లోకి వచ్చేదలకలా సతికిలబడింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ మరొకసారి సూపర్ 10 చేశాడు. అంతేకాకుండా ఒక కొత్త రికార్డ్ నమోదు చేశాడు. అదేంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీజన్ అయిపోయేకల్లా అట్లీస్ట్ 3000 సబ్స్క్రైబర్లు కావాలని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నో ప్రాబ్లం. ఇక మనం మాట్లాడుకుంటే మన దేవాంగ్ దయాల్ అతి తక్కువ మ్యాచ్లోనే 200 రైడ్లు కంప్లీట్ చేసుకున్నటువంటి మొట్టమొదటి వాడిగా, క్విక్గా 200 రైడ్లు కంప్లీట్ చేసుకున్న వాడిగా రికార్డుకి ఎక్కాడు. అంతేకాకుండా ఈ సీజన్లో కూడా 200 రైడ్లు కంప్లీట్ చేసుకున్న మొదటి రైడర్గా రికార్డుకి ఎక్కాడు. ఇంకా ఈ మ్యాచ్లో యూ ముంబై నుంచి ఏకంగా 2 సూపర్ 10లు, ఒక I5. ఇక్కడ సందీప్ అలాగే అజిత్ చౌహాన్, కెప్టెన్ అయినటువంటి సునీల్ ముగ్గురు అద్భుతంగా విజృంభిస్తే ఈ పక్క నుంచి ఓన్లీ దేవాంగ్ దయాల్ ఒక్కడే మెరుపే వేగంగా సూపర్ 10 కంప్లీట్ చేశాడు. మిగతా వాళ్ళ నుంచి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదు. అందువలన బెంగాల్ వారియర్స్ ఈరోజు మ్యాచ్లో ఓటమి చవి చూసింది. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే బెంగాల్ వారియర్స్ ఈ సీజన్లో అప్ అండ్ ఆన్ ఆఫ్ ఓలా అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఎక్సెప్ట్ కెప్టెన్ అయినటువంటి దేవాంగ్ దయాల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి సపోర్టింగ్గా మరొక రైడర్లు సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడము, డిపెండర్లు కూడా అంత చెప్పుకోదగ్గ ఇది ఆడడం లేదు. కాబట్టి ఓటమిలు ఎక్కువగా చూస్తుంది బెంగాల్ వారియర్స్. ఇంకా ఈ మ్యాచ్లో సమరీ చూస్తే మొదటి నుంచి యూ ముంబై అద్భుతంగా రాణిస్తుంది. ఇక్కడ దేవాంగ్ దయాల్ కూడా ఈరోజు మొదటి 10 నిమిషాల్లోనే గ్రీన్ కార్డు తీసుకొని 2 నిమిషాలు బయట ఉండడము, తన కోపమే తన శత్రువుగా తన వరకు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా చేస్తున్నాడు. కానీ దేవాంగ్ దయాల్ జట్టును గెలిపించడంలో మాత్రం వెనకబడిపోయాడు. ఇంకా ఈ మ్యాచ్లో మొదటి నుంచి అగ్రెసివ్గా ఆడినటువంటి యూ ముంబై ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఏకంగా 24 పాయింట్లు సాధించేది. అందులో 15 రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి కాగా 6 డిపెండింగ్ నుంచి ఒకసారి అలౌట్ చేసినందుకు 2 పాయింట్లు, అలాగే ఎక్స్ట్రాస్ రూపంలో 1 పాయింట్ లభించింది. అదే బెంగాల్ వారియర్స్ ఫస్ట్ హాఫ్లో కేవలం 13 పాయింట్లు మాత్రమే సాధించింది. అందులో 12 రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రము 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఇక్కడే మనకు అర్థమవుతుంది డిపెండెన్స్ ఎంత ఘోరంగా ఆడిందో. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేదరికల్లా యూ ముంబై 24 పాయింట్లు సాధిస్తే అందులో రైడింగ్ నుంచి 11 పాయింట్లు, డిపెండింగ్ నుంచి 10 పాయింట్లు, ఆల్అౌట్ రూపంలో 2, 1 ఎక్స్ట్రా రూపంలో. ఇక్కడ బెంగాల్ 16 పాయింట్లు సాధిస్తే 8 రైడింగ్ నుంచి, 8 డిపెండింగ్ నుంచి సాధించింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో బెంగాల్ 42 ట్రై చేస్తే అందులో 16 హిట్స్ సక్సెస్ అయింది, 38.1 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. అదే యూ ముంబై 43 ట్రై చేస్తే అందులో 23 రైట్లు సక్సెస్ అయ్యి 53.49 స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. డిపెండింగ్ విభాగం చూస్తే యూ ముంబై 31 ట్రాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 సక్సెస్ కాక 1 సూపర్ ట్రాకిల్ చేసి 48.39 స్ట్రైక్ రేట్ నమోదు చేశారు. అదే బెంగాల్ నుంచి 28 ట్రాకిల్స్ అటెంప్ట్ చేస్తే 7 మాత్రమే సక్సెస్ అయింది, అందులో 2 సూపర్ ట్యాకిల్స్ ఉన్నవి. ఇంకా ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే అజిత్ చౌహాన్ సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 12 పాయింట్స్ సాధిస్తే అందులో 9 టచ్ రూపంలో రాగా మరొక 3 బోనస్ రూపంలో వచ్చేవి. అలాగే కెప్టెన్ అయినటువంటి సునీల్ కుమార్ ఈ మ్యాచ్లో ఏకంగా 7 ట్యాకిల్ చేసి అవురా ఏమిరా నీ పట్టు అనేటట్టు అనిపించింది. అందులో 9 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే 7 ట్యాకిల్స్ సక్సెస్ కావడం, కేవలం 2 మాత్రమే అన్సక్సెస్ అయింది ఈ డిపెండర్. అలాగే ఇరానీ ప్లేయర్ అయినటువంటి పర్వేజ్ బన్స్వాల్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా మనం మాట్లాడుకుంటే సందీప్ కూడా సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 13 రైట్ పాయింట్ సాధించాడు. అందులో 11 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. ఇక మరొక ఇరానీ ప్లేయర్ అయినటువంటి హమీమ్ మహమ్మద్ జబర్దస్త్ 3 పాయింట్స్ సాధిస్తే 1 ట్యాకిల్ రూపంలో 1 టచ్ రూపంలో రాగా 2 ట్యాకిల్ రూపంలో వచ్చేవి. అలాగే రింకు 1 ట్యాకిల్ పాయింట్ చేయగా విజయ్ కుమార్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి రవి 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. ఇంకా మనం మెయిన్ మాట్లాడుకుంటే బెంగాల్ టీం నుంచి దేవాంగ్ దయాల్ 14 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 12 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. ఈ మ్యాచ్లో 23 రైడ్ చేసినటువంటి ఇతను 7 అన్సక్సెస్ఫుల్ రైడ్ చేశాడు. ఇంకా శివాన్షు ఠాకూర్ 1 ట్యాకిల్ పాయింట్ చేయగా ప్రతీక్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అలాగే హిమాన్షు నర్వాల్ 5 పాయింట్స్ సాధించాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. మంజిత్ 4 పాయింట్స్ సాధించాడు. 1 బోనస్ రూపంలో రాగా 3 ట్యాకిల్ రూపంలో వచ్చింది. అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది.
అలాగే మంజిత్ 4 పాయింట్లు సాధించగా అందులో 3 ట్యాకిల్ రూపంలో రాక ఒక బోనస్ రూపంలో వచ్చింది, ఒక సూపర్ ట్యాకిల్ చేశాడు. అంతేకాకుండా ఇక్కడ మనకు సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి నితీష్ కుమార్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు, అది సూపర్ ట్యాకిల్ వల్ల వచ్చింది. ఇస్వాస్ ఒక బోనస్ పాయింట్ చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 29-48 19 పాయింట్ల తేడాతో చెత్తగా ఓటమి చవి చూసింది బెంగాల్ వారియర్స్. ఈ విజయం తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూస్తే మొదటి ప్లేస్లో ఇక్కడ మనకు దబాంగ్ ఢిల్లీ 14 మ్యాచ్లకు గాను 12 గెలిచి 2 ఓడిపోయి 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటాయి. సెకండ్ ప్లేస్లో పునేరి పల్టన్, థర్డ్ ప్లేస్లో తెలుగు టైటాన్స్, ఫోర్త్ ప్లేస్లో యూంబా 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 6 ఓడిపోయి 14 పాయింట్లతో ఉండగా, ఫిఫ్త్ ప్లేస్లో బెంగళూరు బుల్స్, సిక్స్త్ ప్లేస్లో తమిళ తలవార్స్, సెవెంత్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్, అలాగే 8th ప్లేస్లో హర్యానా స్టీలర్స్, 9th ప్లేస్లో గుజరాత్, 10th ప్లేస్లో యూపీ యోధా, 11th ప్లేస్కు పడిపోయింది బెంగాల్ వారియర్స్. 12 మ్యాచ్లకు గాను 4 గెలిచి 8 ఓడిపోయి 8 పాయింట్లతో ఉంది. చిట్ట చివరిగా పాట్నా పైరేట్స్ ఉంది. 11 మ్యాచ్లకు గాను 3 గెలిచి 8 ఓడిపోయి 6 పాయింట్లతో ఉంది. అలాగే రైడింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే దేవంగ్ దయాల్ 200 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, సెకండ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ 153 రైడ్ పాయింట్లతో ఉండగా, థర్డ్ ప్లేస్లో అస్సు మాలిక్ 146 రైడ్ పాయింట్లతో, అలాగే ఆయాన్ 135 పాయింట్లతో, భరతుడ 120 రైడ్ పాయింట్లతో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.